అంకం రాహుల్ తెలంగాణ వాసి, జగిత్యాల జిల్లా కోరుట్లలో ఐలాపురం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి. హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో 3వ సంవత్సరం ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నాడు. అబ్బాయి మే 27వ తేదీన హైదరాబాద్లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ వద్ద అదృశ్యమైనటువంటి వ్యక్తి జూన్ 7వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని సింగరాయకొండ లోపల అక్కడ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక మోట బావి లోపల నడుముకి తాడు, దాంతోపాటు పెద్ద బండరాయి కట్టుకొని చనిపోయినటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు నిర్ధారించారు. మరి ఈ విషయాన్ని కనుక్కున్నటువంటి అంకం రాజేష్, రాహుల్ వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి కూడా ఆంధ్రప్రదేశ్కి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బాడీని కూడా ఏంటంటే ప్రాథమికమైనటువంటి షర్టు, ప్యాంటు, బాడీ మీద ఉన్నటువంటి చిన్న గుర్తులతో ఏంటంటే గుర్తించడం జరిగింది. జూన్ 7వ తారీఖున ఆ బాడీని గుర్తించినప్పటికీ ఇవాళ 10వ తారీఖు ఇప్పటి వరకు కూడా సంపూర్ణమైనటువంటి పోస్ట్ మార్టం కానీ లేకపోతే DNA టెస్ట్ కానీ జరగకుండా తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆవేదనకు గురవుతున్నారు. ప్రధానంగా ఏంటంటే కొడుకు చనిపోయినటువంటి బాధ నుంచి ఇంకా తేరుకోకపోగా ఈ బాడీని గుర్తించడానికి DNA టెస్ట్ల కోసం పక్క రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి తిరగలేక వాళ్ళ నాన్న ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇలా ప్రజలందరికీ కూడా ప్రధానమైనటువంటి ఒక 3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ జరిగిన సంఘటన అనేది ఆత్మహత్యనా, హత్యనా అని ఇప్పటి వరకు నిర్ధారించలేకపోవడం. రెండో విషయం, ఈ కళాశాలలో జరిగినటువంటి ఈ సంఘటన ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, మరి ఈ కళాశాల యాజమాన్యానికి ఈ విషయం మీద అవగాహన ఉందా లేదా, మరి అవగాహన ఉండేది ఉంటే ఈ ప్రైవేటు కళాశాల బాధిత కుటుంబ సభ్యులకు ఎందుకు అండగా నిలబడలేకపోయింది, ఎందుకు వాళ్ళతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వలేకపోయింది, ఎందుకు ఆ యొక్క మృతిని పరిహాసం చేస్తుంది, సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నది అనేది ఇంకొక ప్రశ్న. మూడో ప్రశ్న ఏంటంటే ఈ కుటుంబానికి అండగా ఉండాల్సింది ఎవరు, తెలంగాణ ప్రభుత్వమా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా, లేకపోతే కాలేజీ యాజమాన్యం? ఈ 3 ప్రశ్నలు ప్రధానంగా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సపోర్ట్ అనేది కుటుంబానికి జరగకపోవడం అనేది దారుణమైన విషయం. ఎందుకంటే సెలబ్రిటీలు, మంత్రుల కొడుకులకు సంబంధించిన అంశాలను మాత్రం చాలా పెద్ద ఎత్తున మోసేటటువంటి మీడియా సంస్థలు కావచ్చు, చొరవ తీసుకున్న ప్రభుత్వాలు కావచ్చు, మరి ఇలా సాధారణ పేద చేనేత పద్మశాలి కులానికి సంబంధించిన దర్జీ కొడుకు ఈ రకంగా అవడం వల్ల పట్టించుకోవట్లేదా? మరి ఇటు విద్యాశాఖ కానీ అదే రకంగా ఏంటంటే హోంశాఖ కానీ తన చేతిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ విషయం మీద ఇంతవరకు స్పందించకపోవడం గల కారణం ఏంటిది? మరి ఈ యొక్క సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ వారు ఆ 2 శాఖలను వదులుకొని వేరే వాళ్ళకి అప్పచెప్పైనా కూడా విచారణ చేయించగలుగుతారా? మరి ఇంకొకటి, ఈ యొక్క బలహీన వర్గాలకు ప్రతినిధిగా ఉన్నటువంటి నాయకులు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మీ జిల్లాకు సంబంధించినటువంటి కోరుట్ల వాసికి అన్యాయం జరిగి ఆంధ్రప్రదేశ్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈ వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధిగా మీరు ఇంతవరకు స్పందించకపోవడం, ఇప్పటి వరకు ఆ కుటుంబానికి న్యాయం చేయకపోవడం అనేది ఏ మేరకు సహేతుకమని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఆ శాఖకి కాదు, హైదరాబాద్ జిల్లాకు కూడా మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు. మరి అబ్బాయి చదువుకున్న కాలేజ్ కూడా ఇదే హైదరాబాద్ జిల్లాకు సంబంధించింది. మరి మీరు సత్వరమే ఆ కుటుంబానికి న్యాయం చేస్తారా, లేకపోతే బీసీ మంత్రిత్వ శాఖ నుంచి వెళ్ళి వైదొలుగుతారా అని చెప్పేసి అని మిమ్మల్ని చాలా స్పష్టంగా మేము అడుగుతున్నాం. ఇంకొక విషయం, హైదరాబాద్కి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇది నా జాగీర్ అని చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మా తెలంగాణ వాసి, తెలంగాణ బిడ్డ, మీరు ఏదైతే జగిత్యాల కొండగట్టు అంజన దగ్గరికి వచ్చి మీరు దర్శనం చేసుకుంటారో ఆ దేవాలయ అభివృద్ధికి 25-30 కోట్లు ఇచ్చినా అని చెప్తున్నారు కదా, మరి అదే జిల్లాకు సంబంధించినటువంటి కోరుట్ల వాసి రాహుల్ మీ రాష్ట్రం లోపల చనిపోతే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి సహాయం ఏంది, మీరు చూపించినటువంటి కరుణ ఏంది? రాజకీయాల కోసం, రాబోయేటటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ల కోసం ఇక్కడికి వచ్చి మా యొక్క భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మరి తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డ ఆంధ్రప్రదేశ్లో మిగతా జీవంలాగా శవమై తేలితే కనీసానికి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పటి వరకు అది హత్యనా, ఆత్మహత్యనా అని చెప్పేసి అనే విషయాన్ని కూడా మీరు స్పష్టీకరణ చేయలేదంటే మీకు తెలంగాణ బిడ్డల మీద ఉన్నటువంటి ప్రేమ, జాలి, కరుణ ఏందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మేము స్పష్టంగా చెప్తున్నాం, రాహుల్ కుటుంబానికి న్యాయం జరగాలి. ఏదైతే ఈ జరిగిన సంఘటనలు
ఈ సంఘటన లాస్ట్ వారంలో జరిగింది. మరి లాస్ట్ వారంలో ప్రభుత్వం అన్ని కళాశాలలకు సెలవులు ప్రకటించినా కూడా ఆ సంబంధిత కాలేజీ లోపల క్లాసులు ఎట్లా జరుగుతున్నాయి? ఈ ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు, యూజీసీ నిబంధనలు, జేఎన్టీయూ నిబంధనలు, ఏఐసిటి నిబంధనలు ఫాలో అయ్యి కాలేజీలు నడుపుతారా, లేకపోతే వాళ్ళ సొంత నిబంధనల ప్రకారం కాలేజీలు నడుపుకుంటా ఉన్నారా? జూన్ 4వ తారీఖు కూడా చైతన్య ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా నారాయణ అనేటటువంటి వ్యక్తి కూడా ఏంటంటే ఆయన చనిపోయిండు. ఆ 4వ తారీఖు కూడా కాలేజీ ఇంకా ఓపెన్ కాలేదు, అది కూడా పర్మిషన్ లేకుండా నడుస్తుంది. మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ప్రైవేటు కాలేజీలు స్కూళ్ళు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ సొంత ఎజెండాతో నడుస్తున్నాయి అనేది మేము స్పష్టంగా అడుగుతున్నాం. కాలేజీ యాజమాన్యం వెంటనే మృతుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం. ప్రభుత్వం కూడా ఇంకొక 1 కోటి కలిపి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఒకవేళ ప్రభుత్వం కానీ కళాశాల కానీ కనుక స్పందించకపోతే తక్షణమే బీసీ రాజ్యాధికార సమితి 48 గంటలల్లా ఆ కాలేజీ మీద పెద్ద ఎత్తున నిరసనకు దిగడానికి సిద్ధమవుతుంది. దీనికి అన్ని ప్రజా సంఘాలు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క తల్లి, తండ్రి, కుటుంబ సభ్యులు, విద్యార్థులు, పేద విద్యార్థులు, అదే రకంగా హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థులు, ప్రతి ఒక్కరు కూడా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కూడా నేను పిలుపునిస్తున్నా. తప్పకుండా మీరు రండి, మన విద్యార్థి కోసం మనం నిలబడదాం. పేదవాడనేటటువంటి ఏకైక కారణంతో, గొంతు లేదనేటటువంటి ఏకైక కారణంతో ఆయన యొక్క మృతిని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటి వారికి మృతికి కారణాలు కూడా కనుక్కోకుండా పరిహాసం చేస్తున్నారు. దయచేసి తెలంగాణ సమాజమా కదులుదాం, మనం అంకం రాహుల్కి అండగా నిలబడదాం. ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేసే వరకు ఇటు ప్రైవేట్ కళాశాలను కానీ ప్రభుత్వాలను కానీ వదిలిపెట్టద్దని చెప్పేసి నేను పిలుపునిస్తున్నా. 48 గంటల తర్వాత మళ్ళీ ఇదే ప్రాంతం లోపల ప్రెస్ మీట్ పెట్టి మా యొక్క తదుపరి యాక్షన్ ప్లాన్ని మేము వ్యక్తం చేస్తామని